జేడీకేడి ఇద్దరు మీనన్ స్థావరం పైన అటాక్ చేస్తారు. జేడీని చంపడానికి ప్లాన్ చేసుకున్న మీనన్ సడన్గా టేబుల్ పై ఉన్న రివాల్వర్ తీసి జేడీని షూట్ చేయబోతాడు. కానీ జేడీకేడి ఇద్దరు ఏమాత్రం తొణకకుండా భయపడకుండా మీనన్ని కోపంగా చూస్తూ ఉంటారు. అంతేకాకుండా జేడీ ఒక్క కిక్లో మీనన్ చేతిలో ఉన్న రివాల్వర్ ఎగిరి దూరాన పడేలా కొడుతుంది. ఈ రివాల్వర్ ఎక్కడో దూరంగా పడిపోవడంతో మీనన్ రివాల్వర్ కోసం వెళ్ళగా జేడీకేడి ఇద్దరు అక్కడున్న మీనన్ మనుషులని చావగొడతారు. మెట్లపై పడిన రివాల్వర్ని తీసి మీనన్ సడన్గా జేడీని షూట్ చేయబోతాడు. జేడీకి బుల్లెట్ తగిలే చివరి క్షణంలో రాగిణి వచ్చి జేడీకి అడ్డంగా నిలబడుతుంది. రాగిణి గుండెల్లో బుల్లెట్ దిగుతుంది. జేడీకేడి మీనన్ ముగ్గురు షాక్ అవుతారు. కింద పడిపోయిన రాగిణి తలని తన ఒళ్ళో పెట్టుకున్న జేడీ రాగిణి గారు అని లేపడానికి ట్రై చేస్తూ, ఏంటండి ఇది, ఇక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, నాకు తగలాల్సిన బుల్లెట్కి మీరెందుకు అడ్డం వెళ్ళారు అని జేడీ రాగిణిని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. అప్పుడు రాగిణి, మా వదిన పడిన బాధ తొలగించడానికి, మా వదిన పైన పడిన మచ్చ చెరిపేయడానికి, మా వదిన నిజాయితీని నిరూపించడానికి నా కోడలు జగదాత్రి బ్రతికే ఉండాలి అని అనగానే జేడీకేడి ఇద్దరు షాక్ అవుతారు. తనే జగదాత్రియే జేడీ అని తెలిసిపోయిందని తన మాస్క్ని తీసేస్తూ ఉంటుంది జేడీ. నా కుటుంబానికి రక్షణగా అయి కవచంలా మారి మా కుటుంబాన్ని కాపాడేది మా కోడలు జగదాత్రియే జేడీ అని తెలిసిపోయిందమ్మా అని రాగిణి అంటూ ఉండగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది జగదాత్రి. జేడీ ఏడవడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది రాగిణి. షాక్ అయి చూస్తూ ఉంటాడు కేడి. జేడీ జగదాత్రి ఒక్కరే అని ఇంకెవరికి తెలిసిందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.